అరే లలిత్గా, నీకు రోజులు దగ్గర పడ్డా ఇంకా రోజులని కౌంట్ చేసుకోరా. ఒక వేద పండితుడి జోలికి కూడా వచ్చావు. నిశాంత్ శర్మ అని ఆయన గురించి నేను తెలుసుకున్నా. ఆయన ఇంటర్వ్యూ కూడా పోస్ట్ 360 ఛానల్లో చూసా. ఒక బ్రాహ్మణుడు ఆయుధం పట్టుకుంటే ఎంత ఘోరంగా ఉంటుందో పరశురాముడు పట్టి చూపెట్టారు 21 సార్లు భూప్రదక్షిణ చేసి. అదే బ్రాహ్మణుడు వాక్కు వాడితే ఎట్లా ఉంటుందో పోస్ట్ 360 ఛానల్లో నిశాంత్ శర్మ గారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చూసినారా. అయిపోయింది నీ బ్రతికి. ఇంకా ఒక వేద పండితుడి జోలికి వచ్చేంత అర్హత నీకుందారా? గరికపాటి గారి కాల్ రికార్డ్ తీసి బయట పెట్టిన, మరి గరికపాటి గారు నీ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు, నేను కూడా ఫైల్ చేయొచ్చు. ఏదో స్టింగ్ ఆపరేషన్ బొక్క భోషణం అని చేసినావు కదా. సో నీకు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అష్ట దిగ్బంధనం అని అంటారు కదా, అట్లా అయిపోయింది నీ పరిస్థితి. ఇన్ని రోజులు నువ్వు బ్రాహ్మణులని గెలికావు. దిల్షనర్ సాయిబాబా గుడిలో పనిచేసే ఆ బ్రాహ్మణుడు ఎవరైతున్నారో ఆ వీడియో ఒక్కటి చాలు నువ్వు బ్రాహ్మణుల జోలికి వచ్చావని చెప్పడానికి. ఇప్పుడు వేద పండితుడి జోలికి వచ్చావు. ఇంకా ఆలోచించుకొని ఈ పరిస్థితి ఏంటి అనేది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఆయనని తిట్టడం కాకుండా వాళ్ళ అమ్మా నాన్నని కూడా తిట్టావు. వాళ్ళ నాన్న కూడా వేద పండితుడేనంట. నిశాంత్ శర్మ గారు కూడా కంచిపీఠంకి సంబంధించిన దాంట్లోనే వేదం నేర్చుకున్నా అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళ గురువు పేరు కూడా చెప్పారు. నువ్వు చెప్పరా నీ గురువు పేరు? ఒకసారి చిన్నజీయర్ స్వామి, ఒకసారి వద్దిపర్తి పద్మాకర్ గారు, దాని తర్వాత శృంగేరి పీఠం. ఎవరో నీ గురువులు? బొమ్మలని ఇంట్లో పాతగైపోయినాయి అని చెప్పి మార్చేస్తారు చూడు, అట్లా మారుస్తూ నువ్వు గురువులని. ఒకసారి నీ టేబుల్ మీద శివాజీ ఉంటాడు, ఒకసారి శివుడు ఉంటాడు. ఇప్పుడు ఆదిశంకరాచార్య వచ్చిర్రు. అంతకుముందు ఫోటోలో వెనక వద్దిపర్తి పద్మాకర్ గారు ఉంటుండే. ఏం బ్రతుకురా నీది? శ్రీమద్ భాగవతం ప్రకారమే నువ్వు ఎలా నాశనం అవుతావు అనేది చెప్తారా? రాక్షసులు దేవతలని అదే పనిగా బాధ పెడుతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన వరాలను అనుసరించి దేవతలు విష్ణుమూర్తిని అడుగుతారు, అవతారం స్వీకరించండి స్వామి అని. అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు, ఎప్పుడు పడితే నేను అప్పుడు అవతారం స్వీకరించను, దానికి ఒక లిస్ట్ ఉంటుంది అని. ఆ లిస్ట్ ఏంటి అని అంటే, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి అందు. ఇవన్నీ అయ్యాక విష్ణుమూర్తిని కూడా ఎప్పుడైతే నిందించడం స్టార్ట్ చేస్తారో అప్పుడు అవతారం స్వీకరించి సంహార ప్రక్రియ చేస్తా అని చెప్తారన్నట్టు. సో ఈ లిస్టు పరంగా నీకు ప్రతిదీ అన్వయం అవుతుంది. ఎట్లా అంటే, శుద్ధ సాధులందు, దేవుణ్ణే నమ్ముకొని ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ జోలికి నువ్వు వచ్చావు. అది నీ వీడియోలో చెప్తాయి. నండూరి శ్రీనివాస్ గారి మీద చేసావు. సాయిబాబా విషయంలో మీ తరఫున మాట్లాడట్లేదు అని చెప్పి గరికపాటి గారి మీద వీడియో చేసినావు, చాగంటి గారి మీద వీడియో చేసినావు. చింతపల్లి సాయిబాబా గుడిలో మైలవరపు శ్రీనివాసరావు గారు ఆయన ప్రవచనం ఇస్తే సాయిబాబా గురించి ఆయన మీద వీడియోలు చేసినావు. గోవింద సేవ సత్యభామ, ఆమె కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఆమె గురించి మీరు చాలా నీచంగా మాట్లాడిరు. ఇట్లా గురువుని ఎవరైతే దేవుడిగా భావిస్తారో వాళ్ళ మీద మీరు వీడియోలు చేసిర్రు. ఇక్కడ గురువే దేవుడు అని ఎందుకు అంటున్నానంటే, శృంగేరి జగద్గురు 34వ పీఠాధిపతి చంద్రశేఖర భారతి స్వామి వారు ఆయన చరిత్రలో ఉంటుంది దేవుడికి గురువుకి అభేదం అని చెప్పి. సో జ్ఞానాన్ని ఇవ్వడానికి దేవుడే గురుస్వరూపంగా వస్తాడని చెప్పి రిఫరెన్స్ ఉంది చూడు. సో అర్థమైంది కదా, నీ సావు దగ్గర పడ్డది. 2, సురలందు, దేవతల జోలికి వచ్చావు. ఎట్లా? అదే దేవుళ్ళు సంహార ప్రక్రియ లేకుండా అవతారం స్వీకరించి జ్ఞానం ఇవ్వడానికి గురుస్వరూపంగా వస్తే నువ్వే ఆదిశంకరాచార్య అంశ అని చెప్పుకున్నావు. బాగా ఆలోచించి ఆలోచించి తెలియకుండానే ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయినట్లున్నాను. సరిగ్గా నేను ధ్యానం నుంచి బయటకు వచ్చే సమయానికి నా ఎదురుగా సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు, జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్య స్వామి వారు ఉన్నారు. నాయన, ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నావు? వాళ్ళ వెనక కోట్లు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ నీ వెనక నేనున్నాను. నా అంశతోనే నిన్ను ఈ భూమి మీదకి పంపాను. నీలాంటి వాళ్ళని ఇంకొంతమందిని కూడా పంపాను. దేవతల జోలికి వచ్చావు. ఇప్పుడు శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు అంటే వేదం జోలికి వచ్చావు. ఇక్కడ వేదం అంటే ఏంటి? విద్ అనే ధాతువు నుంచి వేదం వచ్చింది అని చెప్తారు. ఇక్కడ విద్ అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఇచ్చే గురువే వేద స్వరూపం. అట్లా రమణ మహర్షి, నీంకొరలి బాబా, లాహిరి మహాశయ, ఇంకా కుర్తరం పీఠాధిపతి మౌనస్వామి వారు, ఇట్లా ఎంతోమంది రిఫరెన్సెస్ పెట్టి నేను వీడియోలు చేస్తే ఎవడో బొగడగా రాసిన బుక్కు ఎక్కడో 3 చోట్ల సాయిబాబా ఉంటే అయిపోతుందా ఇంకా సాయిబాబాకి ప్రమాణము?
బొకడా బుక్కులు, లత్కోరు బుక్కులని అడ్డమైన మాటలన్నీ మాట్లాడినావు. గురువుల చరిత్రలని అవమానించినావు, సాయిబాబా సచ్చరిత్రని ఘోరంగా అవమానించినావు. సో వేదం జోలికి వచ్చినట్టే కదా నువ్వు. దాని తర్వాత గోవుల జోలికి వచ్చావు. గోశాల పెట్టుకొని అడ్డగోలుగా డబ్బులు సంపాదిద్దామని చెప్పి నీ దగ్గర డబ్బులు లేనప్పుడల్లా, నీకు డబ్బులు పడనప్పుడల్లా గోశాల గురించి పోస్టులు పెట్టి డబ్బులు అడుక్కుంటా ఉన్నావు. శుద్ధ సాధులందు అయిపోయింది, సురలందు అయిపోయింది, శృతులందు అయిపోయింది, గోవులందు చెప్పా, విప్రకోటి యందు. నిశాంత్ శర్మ గారి మీద వీడియో చేసినావు కదా, వాళ్ళ అమ్మ నాన్నని కూడా తిట్టావు కదా. వాళ్ళ నాన్న వేద పండితుడు, ఆయన వేద పండితుడు. సో వేదమునే ప్రమాణంగా నమ్ముకొని ఎవరైతే జీవిస్తున్నాడో వాళ్ళ జోలికి వచ్చావు. అయిందా? విప్రకోటి ఎందుకు వచ్చావు? ధర్మ పదవి ఎందు ధర్మాన్ని కాపాడుతున్నా అని చెప్పి సనాతన ధర్మానికి బేసిక్ అయినా గృహస్థాశ్రమంలో ఉండి అడుక్కోవద్దు అని ఒక నియమం ఉంది. అది కూడా అతిక్రమించి అడుక్కుంటానే ఉన్నావు. ప్రతి రూపాయి కలి రూపంలో వచ్చి నీ అకౌంట్లో పడతానే ఉంది. నువ్వు తింటున్న ప్రతి మెతుకు కలి స్వరూపమే. సో ధర్మ పదవి అందు ధర్మం బోధించకుండా ధర్మరక్షణ చేస్తున్నా అని చెప్పి గురువులని బ్లాక్మెయిల్ చేస్తావు. గరికపాటి గారి మీద నువ్వు చేసిన కాల్ రికార్డ్ వీడియో ఉంది, అదే చాలు. సో ధర్మ పదవి అందు నువ్వు దాని మీద కూడా డబ్బులు సంపాదించుకున్నావు, దాని మీద కూడా అబద్ధాలు చెప్పి జీవిస్తూ ఉన్నావు. ఇంకా దాని తర్వాత ఆఖరికి మిగిలింది ఇవన్నిటి జోలికి వచ్చాక నా జోలికి కూడా ఎప్పుడైతే వస్తాడో అప్పుడే నేను సంహార ప్రక్రియ చేస్తా అని అంటారు. విష్ణుమూర్తి జోలికి ఎట్లా వచ్చావు అని అనుకుంటున్నావా? చెప్తా చూడు. నరసింహస్వామి అవతారంలో చెప్తారు కదా, నేను అణువణువున వ్యాపించిపోయి ఉంటా అని. అది పరమాత్మతత్వం. బ్రహ్మజ్ఞానులు ఎవరో వాళ్ళే పరమాత్మ. అందుకే మాండుకోపనిషత్ చెప్తుంది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. ఎవరైతే బ్రహ్మంని తెలుసుకొని ఉంటారో, బ్రహ్మజ్ఞానం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళే బ్రాహ్మణ్ అని చెప్పి, వాళ్ళే అంతటా వ్యాపించిపోయి ఉంటారు. అందుకే వాళ్ళు ఎక్కడ తిరగకపోయినా సరే ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటారు. మొన్న భరత్వర్ష గాని కాన్క్లేవ్లో అదే సంఘర్షణ అని దాంట్లో నండూరి గారు చెప్పారు కదా, ఈ యూనివర్సిటీ నడిపిస్తుంది సిద్ధాత్ములు అని. అలాంటి సిద్ధాత్ముల జోలికి చెప్పాగా, వాళ్ళ చరిత్రల జోలికి వచ్చావు. సో పరమాత్మ సంహార ప్రక్రియ చేయాలి అని అంటే అవతారం స్వీకరిస్తారు. అదే పరమాత్మ అజ్ఞానాన్ని సంహరించాలంటే గురుస్వరూపంగా వస్తారు. సో ఇక్కడ పరమాత్మకి, బ్రహ్మజ్ఞానికి, అవధూతలకి అభేదం. అలజోలికి వచ్చావు. వస్తాడురా ఇంకా విష్ణుమూర్తి. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, రే ప్రకృతి రియాక్ట్ అవుతుందిరా, అవధూతల జోలికి రాకండి అని. ఒక్క సాయిబాబానే కాకుండా సాయిబాబా గురించి ఎవరెవరి బుక్కుల్లో ఉన్నాయన్నానో వాళ్ళందరినీ నీచంగా మాట్లాడావు. సో నీకు టైం దగ్గర పడ్డది. ఇప్పుడు నిశాంత్ శర్మ గారు ఉన్నారు, వాళ్ళ నాన్న కూడా వేద పండితుడే. సో ఆయన తలుచుకుంటే తన పిల్లల్ని చదువుపిచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదైనా చేయొచ్చు. కానీ తను అనుష్ఠానంలో పెట్టుకున్న వేదం తన పిల్లలు అనుష్ఠానంలో పెట్టుకోవాలి, తన మనవళ్ళు అనుష్ఠానంలో పెట్టుకోవాలని తన మనవళ్ళని కూడా వేద పాఠశాలలో జాయిన్ చేసిండ్రంట. నిత్యం అన్నదానం చేస్తారు, నిత్యం సంధ్యావందనం చేస్తారు. వాళ్ళు ఎన్నిసార్లు అయితే గాయత్రి మంత్రం జపం చేసిర్రో నువ్వు అన్నిసార్లు ఊపిరి కూడా తీసుకొని ఉండవరా నీ జీవితంలో. నీ అనుష్ఠానం ఏంటి, వాళ్ళ అనుష్ఠానం ఏంటి, నీ బ్రతుకేంటి, వాళ్ళ స్థాయి ఏంటి? నువ్వారా వాళ్ళని తిట్టేది? మళ్ళీ చెప్తున్నా, ఒక గోవుని రక్షించాలి అని అంటే అందరికన్నా ఎక్కువ రైట్ దాని గురించి మాట్లాడడానికి ఒక వేద పండితుడికే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి దాని విలువ తెలుసు కాబట్టి. మనం ఏదో ఫైట్ చేస్తున్నాం గోరక్షణ అని, కానీ గోవు గురించి ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నిత్య అగ్నిహోత్రీకులు ఉంటారు కదా చాలామంది. మరి అందులో వేసే నెయ్యి, పాలు ఏవైతే ఉంటాయో పూజ చేసుకోవాల్సిన దానికి, మరి అవి ఎవరైతే ఇస్తున్నారో ఆవు గురించి వాళ్ళకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుందిరా? సో ఒక వేదం నేర్చుకోవాలి అని అంటే 7 to 11 years మధ్యలో ఉపనయన సంస్కారం జరగాలి.
అప్పుడే వేద పాఠశాలలో వేదం నేర్చుకోవడానికి అర్హత కలుగుతుంది. 11 yearsకి ఉపనయన సంస్కారం అయ్యింది అని అంటే మినిమం 12 years ఒక వేద పాఠశాలలో ఉండాలి. 11 + 12 23 years. 23 yearsకి బయట ఒక్కొక్కడు 30,000-40,000 సంపాదిస్తుంటే వేద పాఠశాల నుంచి అప్పుడే బయటికి వచ్చిన వాడు మళ్ళీ ఒక గురువు కింద ఉండాలి. అప్పుడే పోయి జాబ్ చేసుకోలేడు కదా. సో ఒకవేళ ఏదైనా గుడిలో పని చేసినా కూడా అర్చకుడిలాగా 5,000 6,000 మహా అంటే 10,000. దీనికన్నా ఎవరు శాలరీ ఎక్కువ ఇవ్వట్లేదు గుడిల్లో. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వీడియోలు చూసి మీరు ధర్మరక్షకులు ఏమో అని చెప్పి గుడికి పోవడం మానేసిర్రు. అయ్యగారి పల్లెంలో పడాల్సిన డబ్బులు ఉంటాయి కదా దక్షిణ రూపంలో, అవి మీ అకౌంట్లో పడుతున్నాయి. మరి మీరు పాపం మూట కట్టుకుంటున్నారు కదా, ఎక్కడికో పోవాల్సిన డబ్బులు మీరు లాక్కుంటున్నారు. యతుల దగ్గర డబ్బులు తీసుకుంటారు, బ్రాహ్మణుల దగ్గర డబ్బులు తీసుకుంటారు. మీరు ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చి పోషించాలో వాళ్ళ దగ్గరే మీరు డబ్బులు తీసుకొని బ్రతుకుతూ ఉన్నారు. మరి ప్రతి రూపాయిలో ప్రతి మెతుకులో మీకు కలిపురుషుడే ఉంటాడురా. అందుకే అంటున్నా దగ్గర పడ్డది మీ టైము అని. సో అలా వేదంని అనుష్ఠానంలో పెట్టుకున్నారు అని అంటే వాళ్ళ వర్చస్సు ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నిసార్లు అయితే గాయత్రి మంత్రం జపం చేసిర్రో నువ్వు అన్నిసార్లు ఊపిరి కూడా తీసుకొని ఉండవు. సో నీ అనుష్ఠానం ఎక్కడ, వాళ్ళ అనుష్ఠానం ఎక్కడ? సో అందుకే అంటున్నా, ఇప్పటివరకు నువ్వు వీడియోలు చేసినావు, చెప్పినా కదా దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో పనిచేసిన బ్రాహ్మణుడి జోలికి వచ్చావు, ఇప్పుడు వేద పండితుడి జోలికి వచ్చావు. ఒక బ్రాహ్మణుడు ఆయుధం పట్టుకుంటే ఎట్లుంటుందో పరశురాముడు చూపెట్టిరు, ఒక బ్రాహ్మణుడు వాక్కు వాడితే ఎట్లుంటుందో ఇప్పుడు ఆయన చూపిస్తారు. ఇక ఎంజాయ్ చేయరా. హర హరం మహాదేవ.